హాయ్ హలో అందరికి నమస్తే. సినీ పరిశ్రమలో మరొక సంచలనం. టాలీవుడ్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి, టాలీవుడ్ పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి, వాళ్ళు ఏ రకంగా టార్గెట్ చేస్తున్నారనే అంశాలకు సంబంధించి వారి దృష్టికి తీసుకువెళ్ళి, ఇక మీరే మా దిక్కు, మీరు తప్ప ఇంకా ఎవరు లేరు, మీరైతేనే వీటిని పరిష్కారం చేస్తారు, మీరు పరిష్కారం చేస్తేనే టాలీవుడ్లో వెలుగులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మేము అనేక సమస్యలు చెప్పుకోవాలని చెప్పి టాలీవుడ్లోని పెద్దలు మరి వాళ్ళ అపాయింట్మెంట్ కోరారని చెప్పి 2-3 రోజుల్లో వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తారు, వెళ్ళి కలుస్తారని చెప్పి ఇప్పుడు ప్రతి మీడియా ఛానల్లోని ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి టాలీవుడ్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం అల్లు అర్జునేనా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దీనికి సంబంధించి రకరకాల అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా టాలీవుడ్ అంతా కూడా అటు ఏపీకి తరలించే కుట్రలో భాగంగానే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ మీద కూడా కేసు పెట్టడం, ఇవన్నీ కూడా అందులోని భాగాలే. మరి అల్లు అర్జున్ అంత పెద్ద తప్పు ఏం చేశాడు అని చెప్పి చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటే, కొంతమంది మేధావులు ఏమంటారు, ఇప్పుడు నేను కూడా కొన్ని వీడియోలు చేసినప్పుడు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తావా, నీకు సిగ్గు శరం లేదా, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోతే ఆ మహిళకు సపోర్ట్ చేయవా అని చెప్పి అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఆ మహిళకు సంబంధించిన దానికి, ఆ మహిళకు జరిగిన అన్యాయానికి ఎవరు ఏమీ చేయలేరు. ఆ సంఘటనకు కారణం ఎవరు? అల్లు అర్జున్ వల్ల ఆమె చనిపోయిందా, సంధ్య థియేటర్ యాజమాన్యం తప్పిదం వల్ల చనిపోయిందా, ప్రభుత్వం తీరు వల్ల చనిపోయిందా అన్నది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2కి వచ్చినటువంటి కలెక్షన్లన్నీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం జరుగుతుందా, ఆ మహిళ తిరిగి వస్తుందా? తిరిగి రాదు. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని దాని గురించి ఆలోచన చేయాలి. కానీ ఇట్లా పర్సనల్గా టార్గెట్ చేసి ఇళ్లపైన రాళ్ల దాడులు చేయడం, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, అరెస్టుకు సంబంధించి వాళ్ళ మంత్రులు మాట్లాడినటువంటి మాటలు, మరి అది వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు, మన పోలీస్ అధికారి ఒక ఏసీపీ కూడా ఏ రకంగా మాట్లాడడం మనం చూసాం. అద్రు దాటి మాట్లాడుతూ ఉన్నారు అందరూ. సో ఇట్లా మాట్లాడడం వల్ల ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉంది తప్ప, సో దీని వెనక ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ చేసినటువంటి పనికి దీనికి వీళ్ళు మాట్లాడడానికి ఎక్కడైనా సంబంధం ఉందా? అల్లు అర్జున్ తప్పు చేశాడని భావిస్తే కనుక చట్టపరంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు తీసుకోండి. తప్పు చేశారని చెప్పి వీటికి సంబంధించి విచారణ చేపట్టండి. విచారణ చేపడితే అందులో సంధ్య థియేటర్ యజమాని తప్పు ఉందా, అల్లు అర్జున్ తప్పు ఉందా, ప్రభుత్వం తప్పు ఉందా, ఎవరి వైఫల్యాలు ఉన్నాయనేటువంటిది న్యాయస్థానం దృష్టికి తీసుకుపోతే అక్కడ మరి ఎవరు తప్పు చేశారనేది న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది, వాళ్ళకి శిక్ష వేస్తుంది. అంతేగాని ఇక గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు తప్ప అన్న రీతిగా వీళ్ళు మాట్లాడడం ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది భయపడినటువంటి పరిస్థితులు గతంలో. కానీ ఆ 10 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా, టాలీవుడ్కి సంబంధించి కానీ, సెటిలర్స్ కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా ఇంత ఈ రకంగా ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు ఏంటి, అల్లు అర్జున్ని సాకుగా చూపిస్తూ ఈ టాలీవుడ్ని ఇబ్బంది పెట్టడం వెనక ఏం జరుగుతుందంటే కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఈ రకంగా మాట్లాడుతున్నా కూడా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కరు నోరెత్తితే ఒట్టు, ఎవ్వరు కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు వారితో పాటు కొంతమంది హీరోలు వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం వెళ్తే చేతులు కట్టుకుని నిలబడాలా, వంగి దండాలు పెట్టాలా, కాలు మొక్కాలా, సారని పిలవాలా, ఆయన ఇట్లా కూర్చున్నాడు, ఈయన ఇట్లా తిరిగి కూర్చున్నారు, వంగి దండాలు పెట్టి అని అట్లా గొంతు దించుకున్నారు, చొక్కాలు చింపుకున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి టికెట్ రేటు తగ్గిస్తాం, పెంచుకోవడానికి అవకాశం ఇవ్వం, అదేవిధంగా బెనిఫిట్ షోలు కూడా ఉండవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి అప్పుడే టికెట్ రేట్లకు సంబంధించి మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి సినిమాకు ఫ్యామిలీతో వెళ్ళాలంటే 5,000 రూపాయలు అవుతా ఉంది, అక్కడ తినుబండరాలు కొనాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ థియేటర్ని బట్టి రేట్లు డిసైడ్ చేస్తే ఒక సైకో ముఖ్యమంత్రితో ఎట్లా ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తారు. ఎందుకంటే మీకు నచ్చిన వ్యక్తి కాబట్టి, ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయం తీసుకుంటే సపోర్ట్ చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి మీద మీరు కుట్ర చేసి ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అబ్బా సూపర్ కరెక్ట్ అని చెప్పి అప్పుడు తిట్టినటువంటి మేధావులు, అప్పుడు వ్యతిరేకించినటువంటి మేధావులు ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అవును, తప్పే ఉంది, అల్లు అర్జున్ సినిమాకు రేట్లు పెంచాలా, అల్లు అర్జున్ సినిమాకి అంత రేట్లు పెంచడం అవసరమా, సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం దీంట్లో తప్పే ఉంది, అరెస్ట్ చేస్తే తప్పే ఉంది, బెయిల్ వచ్చిన ఒక రోజు జైల్లోనే పెడితే తప్పే ఉంది, ఆయన ఇంటి మీద దాడులు చేస్తే తప్పే ఉంది, అల్లు అర్జున్ మాట్లాడినంత తప్పే కదా. సో ఈ లెక్కన మరి టాలీవుడ్ హీరోలు ఏమన్నా తోపుల తురుంకాన్లా పైనుంచి దిగొచ్చారా? అసలు వీళ్ళకి ఆ జూబ్లీహిల్స్లో స్థలాలు వీళ్ళు కొనగలరా? అప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో బిల్డింగ్లు కట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి స్థలాల గురించి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు హైదరాబాద్ అభివృద్ధి చెందాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మద్రాసులో ఉన్నటువంటి సినీ పరిశ్రమను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి స్థలాలు ఇచ్చి రాయితీలు ఇచ్చి
షూటింగ్లు జరుపుకోండి అని చెప్పి మంచి అవకాశాలు ఇస్తే వాళ్ళు ఇక్కడ డెవలప్ చేశారు. సో వాళ్ళు రావడం కారణంగా, చిత్ర పరిశ్రమ ఉండడం కారణంగా కొంతమంది కార్మికులకు ఉపాధి లభించింది, ఇక్కడ సినీ పరిశ్రమ డెవలప్ అయింది, తద్వారా అనేక రంగాలుగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. అట్లా అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి ఉన్న అభివృద్ధిని మేము పాడు చేస్తాం, వేరే రాష్ట్రాలకు తరలిపోయేటట్టుగా మేము మాట్లాడతామంటే వీళ్ళు అట్లనే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు. సో అట్లాంటప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఏదో కుట్ర దాగి ఉందనే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు టికెట్ల రేట్లు తగ్గింపుకు సంబంధించి ఓకే, దాంట్లో ఏ తప్పు లేదు, తగ్గించండి. అదేవిధంగా బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా గతంలో ఎప్పటి నుంచో వస్తుంది. సో దాన్ని కూడా మీరు పర్మిషన్ ఇస్తే దాని తగ్గ ఏర్పాట్లు, శాంతి భద్రతలు పోలీసులు వాళ్ళకి అప్పగించి ఈ రకంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోండి. థియేటర్ల యాజమాన్యాన్ని పిలిపించండి, సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు పిలిపించండి. సో వాళ్ళందరితో మాట్లాడండి. పరిశ్రమకు సంబంధించి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుందాం, ఈ రకంగా ఉంటే తప్ప మేము పర్మిషన్లు ఇవ్వము అని చెప్పి వాళ్ళకు చెప్పండి. తద్వారా వాళ్ళందరూ కలిసి మీరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్రానికి పెద్ద మీరు అట్లా నిర్ణయాలు తీసుకోకుండా మీరు టార్గెట్ చేస్తూ వీళ్ళంతా వేరే ప్రాంతాలకు తరలిపోయేటట్టుగా మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మరి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతే నష్టం జరిగేది ఎవరికి? తెలంగాణ రాష్ట్రానికి జరుగుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు, వచ్చే టర్మ్ ఉంటారో తెలియదు, లేదు మళ్ళీ మీరే రావచ్చు. కానీ వాళ్ళ అభివృద్ధిలో భాగమైనటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించుకోవాలి. అంతేగాని ఒక చిన్న సంఘటన జరిగిందని చెప్పి ఏదైతే బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు రద్దుకు సంబంధించి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ సాక్షిగా, దీనికి సంబంధించి అనేక ప్రశ్నలు అడుగుతా ఉన్నారు సామాన్య ప్రజలు. ఇప్పుడు మీరు ఇది రద్దు చేస్తూ ఉన్నారు, మంచి నిర్ణయం, ఇది నేను కాదనము. కానీ ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు పెట్టేటువంటి బహిరంగ సభలు కానీ, ఏదైతే ర్యాలీలు కానీ, బైక్ ర్యాలీలు కానీ, పెద్ద పెద్ద మీటింగులు కానీ, వీటన్నిటి అంటే హెవీ క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యే మీరంతా వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అనేక ఘటనలు జరిగినాయి, గాయాలైనాయి, చాలా మంది చనిపోయారు కూడా. సో మరి అట్లా చనిపోయినటువంటి క్రమంలో మరి మీరు వీటిని ఏమైనా రద్దు చేస్తూ ఉన్నారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల సందర్భంగా 30 మంది దాకా చనిపోయారు. మరి చనిపోయారు కదా అని చెప్పి, దీనివల్ల నష్టం జరుగుతుంది కదా అని చెప్పి మీరు రాజకీయ నాయకులు బహిరంగ సభలు కానీ, ర్యాలీలు కానీ ఏమైనా రద్దు చేస్తూ ఉన్నారా? ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి మీకు దమ్ము, ధైర్యం ఉందా అనేటువంటి ప్రశ్నలు మరి సామాన్య ప్రజల నుంచి వస్తున్నాయి. మీరు ఆ పని చేయగలరా? ఆ దమ్ము, ధైర్యం మీకుందా? లేదు. ఎందుకంటే అవి రద్దు చేసుకుంటే, ఆ బహిరంగ సభలు లేకుంటే మీరు చెప్పేటువంటి మాటలు ఎవరు వినరు. అక్కడ ప్రజలు చచ్చినా బతికినా మాకు సంబంధం లేదు. ఎవరైనా చచ్చారనుకోండి, ఆ వ్యక్తి మీద రాజకీయం చేస్తాం, తద్వారా రాజకీయ లబ్ధి పొందుతాం. అవతల వ్యక్తులు కూడా అదే రకంగా, అన్ని పార్టీలు అదే రకంగా వ్యవహరిస్తున్నాయి. కానీ ఇక్కడ మరి అది రద్దు చేసేటువంటి అవకాశం ఉందో చేయరు. మరి ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు కొంతమంది వాళ్ళ అపాయింట్మెంట్ కోరారు కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. మరి అక్కడ ఏం అడగబోతున్నారు, ఏ సమస్యల గురించి వెళ్ళబోతున్నారు అంటే కొంతమంది ఏం చెప్తా ఉన్నారు, ఏముంది సార్, సంక్రాంతి పండుగ సినిమా రిలీజ్ కాబోతున్నాయి, ఆ సినిమా రిలీజ్ కాబోయేటువంటి నిర్మాతలు, హీరోలు వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది రామ్ చరణ్ది, అదేవిధంగా బాలకృష్ణ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, ఇట్లా పెద్ద హీరోల సినిమాలే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం, టికెట్ల రేట్లు పెంపం, బెనిఫిట్ షోలు ఉన్నాయంటే పెద్ద హీరోల సినిమాకే బెనిఫిట్ షోలు ఉంటాయి, పెద్ద హీరోల సినిమాలకే టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారు. చిన్న సినిమాల వాటికి ఏం పెంచుకునే ఛాన్స్ ఉండదు, బెనిఫిట్ షోలు అసలే ఉండే వాళ్ళకి. సో వీళ్ళు దీనికోసమే వెళ్తున్నారు, అక్కడ వీళ్ళ టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం వెళ్తున్నారు. కానీ సినీ పరిశ్రమ మొత్తానికి సంబంధించి టాలీవుడ్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది కాదు. గతంలో దాసనారాయణరావు గారు కానీ అంతకుముందున్నటువంటి పెద్దలందరూ కూడా చిన్న సినిమా, పెద్ద సినిమా అన్నది చూడకూడదు. ఇక్కడ అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగా ఆడాలి, అన్ని సినిమాలు బాగా ఆడాలి, తద్వారా చిత్ర పరిశ్రమ బాగుపడాలని కోరుకున్న వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, మా సినిమా బాగుంటే చాలు, మా నిర్మాత బాగుంటే చాలు, మా ప్రొడక్షన్ బాగుంటే చాలని అదే ఆలోచిస్తున్నారు కదా. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా మరి వీళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులు వెళ్తే వాళ్ళు కూడా మాట్లాడి వీళ్ళకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రేట్లు ఎన్నైనా పెంచుకుంటారు, ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు, అవమానపరిచినా కూడా పట్టించుకోరు, ఏం జరిగినా పట్టించుకోరు. వీళ్ళకి ఇష్టం లేని వ్యక్తులు అధికారంలో ఉంటే మాత్రం అన్నీ తప్పే. ప్రజలకు ఏది మేలు జరిగే నిర్ణయం తీసుకుని కూడా తప్పే. మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ అంతా ఈ రాజకీయ రంగైతే పులుముకుంది. ఇది వివాదం ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందనేది తెలియదు. నిజంగానే చర్చ జరుగుతున్నట్టు టాలీవుడ్ అంతా కూడా విశాఖకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే తెలంగాణ వద్దు, ఆంధ్రప్రదేశ్ వద్దు, వీళ్ళతో ఈ బాధపడేది వద్దు, ఈ రాజకీయాలు మాకొద్దని చెప్పి మరి వేరే రాష్ట్రాలకి ఏమైనా తరలిపోతారా అనేటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే నిజంగా వాళ్ళ ఉన్నటువంటి చర్చ, అనుమానాలు ఎవరికి అది బలపడటానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లనే మౌనంగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డితో ఇదంతా ఆట ఆడిస్తున్నారు. కాబట్టి మొన్న ఎన్ కన్వెన్షన్కి సంబంధించి కానీ, ఇప్పుడు మోహన్ బాబుకు సంబంధించి కానీ, అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించి కానీ, ఇట్లా ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నచ్చినటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి చర్చ ఏదైతే ఉందో అది నిజం అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఏమంటారు, మేము ఎవరైనా సరే, ఎంత పెద్ద హీరో అయినా సరే, ఎవరైనా సరే చట్టం అందరికీ సమానమనే మాట మాట్లాడుతున్నారు. అట్లంటే చాలా మంది ఉన్నారు, ఇంకా చట్టం సమానమైనా కూడా కొంతమంది వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ ప్రశ్నలు కూడా వీళ్ళు సమానం చెప్పాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ గారి మౌనం గురించి మాత్రం చాలా మంది అనేక రకాల అనుమానాలు పడతా ఉన్నారు. కొంతమంది కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు, ఇదంతా ఈ అంతటి ఎపిసోడ్కి ఒక అజ్ఞాతవాసి ఉన్నాడు, ఆ అజ్ఞాతవాసి ఎవరు అనే దానికి సంబంధించి కొంతమంది క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నారు. అజ్ఞాతవాసి ఎవరు అంటే ఇంకా అందరికీ వినిపించే పేరు పవన్ కళ్యాణ్ గారి పేరే. ఎందుకంటే గతంలో సినీ పరిశ్రమకు ఆ రకంగా మాట్లాడారు కాబట్టి ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తారు. ఆయన మౌనంగా ఉండి, వీళ్ళు మౌనంగా ఉండి, అందరు మౌనంగా ఉంటే మరి ఇంత చిత్ర పరిశ్రమకి ఇంత అవమానం జరుగుతున్నప్పుడు మరి ఎవరు మాట్లాడినప్పుడు అనేక అనుమానాలు కలుగుతాయి. సో ఏదేమైనా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.